అద్భుతమైన కట్టడాలు, పురాతన ఆలయాలు, అంతుచిక్కని రహస్యాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్లో గుడిమల్లం ఆలయం ప్రత్యేకమైంది. ఈ ఆలయంలోని శివుడు పురుషలింగాకారంలో దర్శనమిస్తాడు. చిత్తూరు జిల్లా రేణిగుంటకు 7 కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నదీ తీరంలో గుడిమల్లం గ్రామంలో ఈ ఆలయం నెలకొంది. ఆలయంలో గర్భాలయము, అంతరాలయము ముఖమండపాల కంటే లోతులో ఉంటుంది. ఇక్కడ గర్భాలయంలోని ప్రతిష్ఠించిన శివలింగము లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగానిలాగా దర్శనమిస్తాడు. ఈ లింగాన్ని ముదురు కాఫీ రంగు రాతితో చెక్కారు. కదా నీకు స్వచ్ఛమైన 1911లో గోపీనాథరావు అనే పురాతన శాస్త్రవేత్త పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివుడు పురుషాంగాన్ని పోలి ఉంటాడు. ఒక చేత్తో పరాశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయటపడ్డాయి. చోళ, పల్లవ, గంగ పల్లవ రాయల కాలంలో నిత్యం ధూప, దీప నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి గుడిలో పూజలు ఆగిపోయాయి. ఇక్కడ స్వామివారు కింద బ్రహ్మ యక్షుని యొక్క అవతారంలో, మధ్యలో మహావిష్ణువు పరశురామేశ్వర స్వామి అవతారంలో విష్ణుమూర్తి, పైన మానవ పురుష లింగాకారంలో శివుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు త్రిమూర్తులు కూడా ఏకశిలలో స్వయంభుగా ఉంటారు. ఇక్కడ దేవాలయం కూడా క్రీస్తుకి పూర్వం 2600 సంవత్సరాల నాటి దేవాలయం. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. అంటే దీనికన్నా ప్రాచీనమైన దేవాలయాలు ఇంకా ఉన్నాయి. కానీ ఒక మనిషి ఆవిర్భవానికి అవసరమైన లింగం మానవ పురుష లింగాకారం. ఆ యొక్క మానవ పురుష లింగాకారంలో ఉన్నటువంటి ఏకైక శివలింగ క్షేత్రం ఇది. అందువల్ల ఇది మన భారతదేశంలో తొలి శివాలయం కింద ఉంది. గుడి బయటికి వెళ్ళి గుడి గోపురం చూసినా, గుడి లోపల గర్భగుడి చూసినా ఏనుగు కూర్చున్నటువంటి వెనకాల భాగము గజపృష్ఠాకారము కలిగి ఉంటుంది. ప్రతి 60 సంవత్సరములకు ఒకసారి దక్షిణ కైలాసంగా పిలువబడే కాళహస్తి క్షేత్రమునందు స్వర్ణముఖి నది భూగర్భ మార్గం గుండా జలం వచ్చి నేరుగా స్వామివారికి అభిషేకం విశేషంగా ఉంటుంది. సృష్టి, స్థితి, లయకారకులు ముగ్గురు కూడా ఏకశిలలో స్వయంభుగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ ఏకశిలలో స్వయంభుగా ఏ విధంగా ఆవిర్భవించారంటే, మొదట పైన ఉన్నటువంటి మానవ పురుష లింగాకారంలో శివుడు మాత్రమే ఈ క్షేత్రంలో స్వయంభుగా ఉండేవారు. విష్ణుమూర్తి అవతరణ పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని చంపిన తర్వాత ఆ యొక్క పాప పరిహార్థము కోసము దేవగ్నుల ఆజ్ఞ మేరకు స్వర్ణముఖి నదీ తీరంలో అరణ్యంలో మానవ పురుష లింగాకారంలో శివుని పూజ చేస్తే దోష పరిహారం పోతుందని చెప్పగా పరశురాముడు ప్రతిరోజు కూడా ఈ దేవాలయంలో శివునికి అర్చన చేస్తుండేవారు. శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడు చిత్రసేనుడు అనేటువంటి రాక్షసుని కోతను దేవాలయం కాపలా కాస్తుండేవారు. అలా కాపలా కాస్తున్నటువంటి చిత్రసేనుడు నామధేయంతో ఉన్న బ్రహ్మదేవుడికి ఆహారంగా ఒక పొట్టేలుని కళ్ళుకుంటున్న ఆహారం ఇస్తుండేవారు విష్ణుమూర్తి అవతరణ పరశురాముడు. ఒకరోజు పరశురాముడు ఉదయాన్నే శివ పూజకు రావడం ఆలస్యమయ్యేసరికి యక్షుని కౌతన బ్రహ్మదేవుడు పుష్పాలతో శివునికి అర్చన చేస్తాడు. ఎందుకు ఆ విధంగా శివార్చన చేశారని చెప్పి కింద ఉన్న బ్రహ్మకి మధ్యలో ఉన్న విష్ణుమూర్తికి 14 సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది. ఆ ముష్టి యుద్ధ ఘాతకంలో కింద ఉన్న బ్రహ్మ వీపు మీదకి పరశురాముడు పాదం పెట్టి పాతాళంలోకి తొక్కుతాడు. తొక్కిన సందర్భంలో కొన్న భూమి పల్లంలో కిందకి వెళ్ళినాక గుడి పల్లం, అది కాలక్రమేణా వాడుక భాషలో గుడిమల్లాం కింద మారింది. బాధ భరించలేక బ్రహ్మ శివుని వేడుకోగా శివుడు ప్రత్యక్షమయ్యి మీరు బ్రహ్మ విష్ణువులు శాపగ్రస్తులకు ఐక్యం చేసుకొని త్రిమూర్తులు కూడా ఏకశిలలో స్వయంభూగా ఉండిపోయారంటే స్వామివారి ఇక్కడ స్వయంభూ నవపాషాణ విగ్రహం. 9 రకాల ఆరోగ్యకరమైనటువంటి విష పదార్థాలతో కూడిన ముదురు కాఫీ రంగులో ఉంటుంది స్వామివారి యొక్క విగ్రహం. ఇక్కడ దేవాలయ ప్రాంగణం మొత్తంలో కూడా వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, తర్వాత అమ్మవారు ఆనందవల్లీదేవి పార్వతీదేవి యొక్క స్వరూపము, తర్వాత ఉదయించేటువంటి స్థానంలో సూర్యనారాయణమూర్తి ఉంటారు. ప్రధాన స్వామి వారు తూర్పు దిశగా ఉంటారు. భక్తులకి దక్షిణముఖ ద్వారం కలిగి ఉంటుంది. ప్రతి సోమవారము రాహుకాల సమయంలో ఉదయం 7:30 నుంచి 9 దాకా ఇక్కడ స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వివాహం ఆలస్యంగా ఉన్నా, సంతానం ఆలస్యంగా ఉన్నా ముఖ్యంగా స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 5/3/2024 నుంచి 10/3/2024 వరకు ఇక్కడ దేవాలయంలో విశేష బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 8వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే 4 గంటలకి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకము, 10 గంటలకి మృత్యుంజయ హోమము,
సాయంత్రం 6 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 11:45కి లింగోద్భాభిషేకం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.